ఇది నిన్న షాక్ ఏంటంటే మా ఊరు నుంచి ఒక సినిమా తీశారు, పాన్ ఇండియా సినిమా తీశారు. మాకు అంత గర్వకారణంగా ఉంది. కలికిలో ఉందన్న, అది కొంచెం గర్వకారణమైంది మాకు. దానికోసం చూడడానికి మళ్ళీ వచ్చాం. అప్పుడు వచ్చాం, మళ్ళీ ఇంకా రాలేదు. ఇంకా నిన్నే సినిమాకి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు సేమ్ ఇదే అన్న. ఇదే అండి శివలింగం. ఇది తవ్వకాలలో ఇంకా ఎవరో వచ్చి తవ్వి ఇలా బయటకు వేశారు. ఇది అది శివలింగం. అదే అండి. ఇదండి పైన భాగం అంతా లోపల. దేశవ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కల్కి సినిమా కూడా తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అయిన కల్కి సినిమాలో ఒక నాగేశ్వరాలయం అనే గుడి అయితే ఎంతో ప్రసిద్ధి చెందింది. అది ఆ గుడిని కూడా నెల్లూరు జిల్లాలో ఆనవాళ్ళు కూడా తేటతెల్లమవుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో చేజర్ల మండలంలో పేర్లపాడు అనే గ్రామంలోని నాగేశ్వర ఆలయం పాడుబడిన ఈ గుడి దగ్గర ఉన్నాం. అయితే ఈ గుడి మొత్తం ఇసుక తెన్నెల్లో పూడిపోయి ఉంది. ఈ గుడి ఆలయ చరిత్ర ఏందనేది గుడి లోపల ఉండే విశిష్టత కూడా మనం చూసుకున్నా కూడా గుడి లోపల శిథిలావస్థకు చేరుకుంది. అయితే దాదాపు 200 ఏళ్ళ క్రితం ఈ గుడి, దీన్ని పరశురాముడు అనే ఋషి ఇక్కడ ఈ గుడిని నిర్మించినట్టు కూడా చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే పురావస్తు శాఖ కూడా ఈ గుడి 1850 నాటి కిందదే అని చెప్పి కూడా వాళ్ళు కూడా తేల్చి చెప్తున్నారు. అయితే దాదాపు 200 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గుడి మొత్తం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా పెద్ద ఇసుక తిన్నెల్లో మధ్యలో గుడి మొత్తం పూడిపోయి ఉంది. ఎక్కడ చూసినా శిథిలావస్థకి చేరి ఉంది. కల్కి సినిమాలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా 2898 AD అనే సినిమాలో కూడా ఈ గుడి గురించి అమితాబ్ బచ్చన్ మొత్తం దీన్ని కూడా మొత్తం చూపిస్తుంటారు. అయితే ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల మండలం గ్రామానికి సంబంధించిన నాగేశ్వరాలయం ఉంది. అయితే ఈ గుడి మొత్తం చూసుకున్నా కూడా ఇసుకతో కప్పబడి ఉంది. అయితే 2020లో ఈ గుడి కూడా నెల్లూరు జిల్లాలో బయటపడింది. మొత్తం ఇసుక సంబంధించి అయితే మొత్తం తవ్వుతూ ఉండగా ఈ గుడి బయట పడడం, దీన్ని ఇక్కడ ఉండే ఇసుకను కూడా ఎక్కడ తవ్వనీయకుండా కూడా అధికారులు కూడా మొత్తం దీనికి ఒక రక్షణ వలయం లాగా ఇక్కడ ఇసుకని నిషేధించారు తవ్వడం కూడా. దాదాపు ఇంకా కింద భూగర్భంలోకి దాదాపు 20 అడుగుల లోపలకైతే గుడి ఉంది. మొత్తం ఇసుకతో
మూసుకుపోయి ఉంది. ఇది చూసుకున్నా కూడా మొత్తం భారతదేశంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అనేక రహస్య ఆలయాలు కానీ స్వయంభూ ఆలయాలు కూడా మరిన్ని కొన్ని ఆలయాలు కూడా ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా వరదల కాలం కానీ వరదల్లో కానీ మొత్తం మూసుకుపోయి ఉన్నాయి. వీటిలో వరదలతో నిండిపోయి ఆ మట్టి తిన్నెలతో కూడా పూడిపోయి ఉన్నాయి. అయితే ఈ ఇసుక తవ్వడాల్లో కానీ తవ్వకాల్లో కానీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. అయితే చరిత్రకి ఇవి సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ విగ్రహాలు కూడా కొన్ని మొత్తం ఈ గుడి సంబంధించింది అయితే దాదాపు 3-4 ఎకరాల్లో అయితే ఈ గుడి ప్రాంగణం మొత్తం ఉందని కూడా చెబుతున్నారు. అయితే మనకి ఈ మట్టిలో ఇసుకలో కూడుకుపోయి ఉన్న గుడి ప్రాకారం అయితే బాగా స్పష్టంగా కనపడుతుంది మనకి. ఈ ప్రాకారానికి దూరంలో అంటే దాదాపుగా 1/2 కిలోమీటర్ల దూరంలో కూడా ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే అట్లాగే నాగేశ్వర ఆలయానికి సంబంధించి కానీ శివుడి విగ్రహం కానీ అలాగే అమ్మవారి విగ్రహంతో పాటు మిగతా విగ్రహాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ కల్కి సినిమాలో చూపించిన విధంగానే గుడికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే చుట్టూ సేమ్ ఇలాగే ఆ కల్కి సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రభాస్కి సంబంధించిన యూనిట్ కానీ ఇక్కడ షూట్ చేసినట్టు కూడా ఇక్కడ స్థానికులు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నాగేశ్వర ఆలయం అనేది 2020లో అయితే నెల్లూరు జిల్లాలో అయితే ఇసుక తవ్వకాలు అయితే బయటపడిందని చెప్పవచ్చు. మొత్తం గుడి అయితే ఇక్కడ ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నప్పుడు ఈ గుడికి సంబంధించింది కూడా కొన్ని జేసీబీతో తవ్వడంతో ఈ గుడికి సంబంధించినవి కూడా మొత్తం రాళ్ళకు సంబంధించిన కానీ అన్నీ ఒక్కోటిగా పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. అయితే ఆ గుడికి పైభాగం ఉండే ప్రాకారం అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే గుడి ఇంకా లోపలికైతే ఉంది. ఇందాకే మనం గుడి లోపల ఉన్న సొరంగ మార్గం టైప్లో ఉన్న దాంట్లోకి మనం వచ్చి ఉన్నాం. అయితే మొత్తం చూసుకున్నా కూడా గుడి చుట్టూ ఉన్న ఆ ప్రాకారాలు అప్పటిలో ఆ సిమెంట్కి సంబంధించిన సున్నము ఆ పాత కట్టుబడి సంబంధించిన కట్టడాలతోనే ఈ గుడి మొత్తం నిర్మితమైంది. దాదాపుగా 200 ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుడి ఎక్కడుంది అని అనుకుంటున్న వీళ్ళు కూడా ప్రేక్షకులు కూడా ఇప్పుడు గతంలో అంటే షూటింగ్ సమయంలో కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళారు. అయితే ఇంకా ఈ గుడికి మాత్రం ప్రతి సోమవారం అయితే మాత్రం చుట్టుపక్కల నుంచే కాకుండా వాళ్ళు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సోమవారం వచ్చి ఆ గుడి లోపల ఉన్న ఆలయాల లోపల ఉన్న విగ్రహాన్ని కూడా దర్శించుకొని వెళ్తుంటారు. అయితే గుడి మొత్తం చూసుకున్నా కూడా 3-4 ఎకరాల్లో మొత్తం ప్రాకారం మొత్తం ఉంది. అయితే ఇది అంతా కూడా పెన్నా వరద 1850 అంటే దాదాపుగా 200 ఏళ్ళకు పైగా వరద ముంపుతోనే ఇసుకతో కప్పబడిపోయింది గుడి మొత్తం. అయితే మొత్తం ఈ విగ్రహాలు కూడా వీరభద్రుడు అనే విగ్రహం కూడా మొదటి విగ్రహం ఉంది. తర్వాత అలాగే అమ్మవారిది అలాగే చూసుకుంటే సొగం విగ్రహం ఉన్న అలాగే చూసుకున్న ఒక విగ్రహం ఉంది. మరో విగ్రహానికి అయితే మొండెంతో ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం చూసుకున్నా కూడా విగ్రహాలు బయటపడ్డాయి. అయితే ఈ తవ్వకాల్లో ఆ గుడిలో ఉన్న విగ్రహాలు గుడికి సంబంధించి పక్కన ఆనవాళ్ళుగా ఉన్న విగ్రహాలు అయితే బయటపడ్డాయి. ఈ బయటపడిన విగ్రహాలను కూడా ఇక్కడుండే గ్రామస్తులు కూడా వీటి విగ్రహాలను కూడా ఇక్కడే పెట్టి మొత్తము వీటిని ఎవరు తరలించకుండా కూడా వాళ్ళు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా పురావస్తు శాఖ అధికారులు కూడా ఇక్కడ తవ్వకాలు ఎవరు జరపకుండా కూడా అలాగే ఇసుకను కూడా ఇక్కడ నుంచి తరలించకుండా కూడా నిషేధించారు. అయితే గత 4 సంవత్సరాల నుంచి మాత్రం ఇక్కడ ఇసుక ఎంత కుప్పలు తెప్పలుగా ఉన్న తిన్నెలుగా రూపంలో పెద్ద రూపంలో ఎత్తుగా ఉన్న ఇసుకను కూడా తరలించకుండా అలాగే వదిలేశారు. ఎందుకంటే ఈ గుడి కూడా 2020లో మొత్తం ఈ తవ్వకాల్లో బయటపడడంతో ఇసుక రీచ్ తవ్వకాల్లో బయటపడడంతో ట్రాక్టర్లు కూడా ఇక్కడికి రాకుండా అయితే ఇక్కడ అధికారులు కూడా సమాయత్తమయ్యారు, తగు చర్యలు తీసుకున్నారు. కోవిడ్లో వచ్చిందన్న బయటికి ఇది మేము చూసినప్పుడు కోవిడ్లో దాదాపు 3 years అవుతుంది. దీన్ని పరశురాముడు అంట కట్టించింది. ఆయనకి ఏదో శాపం వచ్చి ఇలా పెన్నా తీరం మొత్తం ఇలా చేశాడంట, కట్టించాడంట. అందులో ఇది ఒకటన్న గుడి. ఎప్పుడు ఈ గుడి గురించి అసలు బయట ఎప్పుడు పడింది అంటారు? ఇది కోవిడ్లో ఇది బయటపడింది. కోవిడ్లో దాదాపు 200 years అయిందంట ఇది కట్టించి గుడి. 200 years అయింది. ఈ గుడి ఇప్పుడు వెలుగులోకి ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతున్నప్పుడు గోపురం వచ్చిందంట బయటికి. గోపురం వచ్చినప్పుడు ఈ విలేజ్ వాళ్ళు ఇంకా కలిసి ఇంకా తోపిచ్చారు మొత్తం, ఇంకా దానివల్ల బయటకు వచ్చింది ఇది.
ఇప్పుడు ఈ గుడి ఆల్రెడీ ఇప్పుడు ప్రభాస్ నటించే సినిమాలో కలికిలో ఉందన్న, అది కొంచెం గర్వకారణం అయింది మాకు. దానికోసం చూడడానికి మళ్ళీ వచ్చాం. అప్పుడు వచ్చాం, మళ్ళీ ఇంకా రాలేదు. ఇంకా నిన్నే సినిమాకి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు సేమ్ ఇదేనా అసలు? సేమ్ ఇదే అన్న, సూపర్గా ఉంది అసలు. మూవీలోకి ఇంకా బాగా అనిపించింది, కొంచెం గర్వకారంగా ఉండింది. అది మన నెల్లూరు, అది మా ఊరు అనిపించి మాకు కొంచెం బాగుండింది. సినిమాకి వెళ్ళేసి నైట్ ఇది చూద్దాం ఒకసారి, టైం పాస్కి వెళ్ళొద్దామని వచ్చాము. వస్తే అందరూ బాగుంది. ఈ గుడి అంతకుముందు ఎంత పురాతనమైందంటగా గుడి అసలు? అవునండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ నాన్న అప్పటి నుంచి ఉందంట. ఇది మాకు మా అమ్మమ్మ చెప్పారు. అప్పట్లో ఇది ఇసుక తుఫాన్ల వల్ల బూడిపోయింది అంటున్నారు. ఇందువల్ల లింగం చూస్తుంటేనేమో ఎవరు అప్పటికాలం దొంగలు లేపేశారంట. మళ్ళీ ఇంకొక లింగం పెట్టారంట ఇక్కడ. అయినా కూడా అదిగా దొంగలించేశారంట ఇసుక తుఫాన్ మునిగిపోయిన తర్వాత. ఇది కోవిడ్లో ఏంటంటే ఇక్కడంతా చెట్లు లేనప్పుడు ఏంటంటే ఇసుక మైనింగ్ చేస్తుండే వాళ్ళు, ల్యాండ్ వేసుకునేసి ల్యాండింగ్ తీస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పైన గోపురం బయటపడింది. ఇంకా అయితే ఈ ల్యాండ్కి లైన్ ఏం చేశాడంటే మొత్తం బయట తెరిపించాడు. ఇంకా అలాగా ఇది చేయించారన్న. ఇది నిన్న షాక్ ఏంటంటే మా ఊరు నుంచి ఒక సినిమా తీశారు, పాన్ ఇండియా సినిమా తీశారు. మాకు అంత గర్వకారణంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.